క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి ప్రశస్తమైన నామమున మీ అందరికీ శుభములు, వందనాలు నేను తెలియజేస్తున్నాను. కల్వరి కిరణాలు అన్నటువంటి ఈ శ్రమకాలపు ధ్యానముల నిమిత్తమై దేవుడు మనకు అనుగ్రహిస్తున్న కృప కొరకై కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకైన దేవుని వాక్యాన్ని చదువుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. యేసు ప్రభు వారు శిలువలో పలికినటువంటి 4వ మాటని మనము ఈ దినమున ధ్యానం చేయబోతున్నాం. 4వ మాటకు గాను మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చదువుకుందాం. నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి? నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి? ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, ఈ ఉదయకాలమున మీ కృపా సింహాసనం మీదకు మళ్ళీ మేము రాగలగటానికి, ఈ ప్రాతకాల వేళ మీ నామాన్ని మేము స్మరణకు తెచ్చుకుంటూ మీ సన్నిధిలో కాలం గడపటానికి మీరు ఇస్తున్న భాగ్యమును బట్టి వందనాలు. ఈ ఉదయకాలమున మీ స్వరము వినగోరి ఉండగా మీరే మాతో మాట్లాడుము. అల్పుని అయోగ్యులను మీరు జ్ఞాపకం చేసుకొని మీ సిలువ చాటున మరుగుపరచి నన్ను మీ నోటి బుర్రగా వాడుకొనుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి 7 మాటలలో 4వ మాటని మనము ధ్యానం చేయబోతున్నాం. సిలువలో పలికినటువంటి 7 మాటలలో ఈ 4వ మాట చాలా ప్రాముఖ్యమైనది, కేంద్రమైనది కూడా. ఇక్కడ యేసు ప్రభువారి యొక్క మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తున్నట్లుగా మనము చూడాలి. మొదటి మాట మరియు చివరి మాట దేవుని తండ్రి అని సంబోధించిన యేసు ప్రభువారు ఈ 4వ మాట వచ్చేలోపు అంటున్నాడు నా దేవా అన్నటువంటి మాట సంబోధన ఇక్కడ మనం గమనించాలి. అలా సంబోధించుట ద్వారా ఇక్కడ తండ్రి కుమారుల బంధము కాదు, కానీ దేవునికి మానవునికి మధ్య గల సంబంధాన్ని ఈ మాట తెలియచేస్తూ ఉంది. వేదాంత విద్యలో మేము అభ్యసించేటప్పుడు మాకు ఒక సబ్జెక్ట్ ఉంది, క్రిస్టాలజీ అన్నటువంటి సబ్జెక్ట్, అనగా క్రీస్తు శాస్త్రము అన్నటువంటి సబ్జెక్ట్ని మేము అభ్యసించాం. అందులో ఈ యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని అలాగే మానవ కోణాన్ని మేము నేర్చుకోవడం జరిగింది. ఆ క్రిస్టాలజీ ఏమని బోధిస్తుందంటే, యేసు ప్రభులోని పరిపూర్ణ దైవత్వమును అలాగే పరిపూర్ణమైన మానవీయ కోణాన్ని మనకు బోధిస్తుంది. జీసస్ ఈజ్ ఫుల్లీ గాడ్ అండ్ ఫుల్లీ మ్యాన్ అన్నటువంటి మాటను తెలియచేస్తుంది. ఆది సంఘ వేదాంత పండితులు ఎథినేషియస్, అగస్టిన్ అన్నటువంటి వారు ఈ సిద్ధాంతాన్ని విశ్వసించారు. క్రీస్తు శకం 451వ సంవత్సరంలో మరి చాల్స్టన్ అన్నటువంటి మహాసభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి యేసు ప్రభు పరిపూర్ణమైనటువంటి దైవత్వం కలిగిన వాడు, అలాగే పరిపూర్ణమైన మానవ కోణం ఆయనలో ఉంది అని ఆవిష్కరించారు. సువార్తల్లో అనేక పర్యాయాలు మనం గమనిస్తే యేసు ప్రభులోని మానవీయ కోణాన్ని మనం చూస్తాం. అనగా అనేక సందర్భాల్లో ఆయన కోపపడినట్లు, ఆకలి కొనినట్లు, ఏడ్చినట్లు, అలసట చెందినట్లు, నిద్రపోయినట్లు, ఇవన్నీ కూడా గమనించగలం. అనగా యేసులోని మానవీయ కోణం ఇవి మనకు బహిర్గపరుస్తుంది. అలాగే యేసు ప్రభు చేసే అద్భుతాలు, సూచక క్రియలు, స్వస్థతలు, ఆయన బోధించే విధానం, ఆయన ధర్మశాస్త్రానికి ఇస్తున్నటువంటి అర్థాన్ని మనం చూస్తే దేవునిలోని దైవిక కోణాన్ని కూడా మనం ఇక్కడ చూడగలం. ఈ శిలువ యాగంలో కల్వరి గిరిపై యేసు ప్రభు యొక్క ఈ 2 లక్షణాలు, దైవత్వాన్ని మానవత్వాన్ని మనము చూడగలం. మొదటి 3 మాటలు దైవిక లక్షణములను బోధిస్తే 4వ మాట దైవిక లక్షణములతో పాటు మానవీయ కోణాన్ని కూడా అది ఆవిష్కరిస్తున్నట్లుగా మనం చూడాలి. ఈ మాట పలకటానికి ముందు ఆ గొల్గొతా కొండపైన ఏర్పడిన భౌగోళిక పరిస్థితుల్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందులో అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే చీకటి. లూకా సువార్త 23వ అధ్యాయం 44వ వచనంలో అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను
అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం మందంతటా చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడాయను అని ఉంది. సూర్యుడు అదృశ్యుడు ఆయను అన్నటువంటి మాటను గమనిస్తే గ్రీకు పదము ఎక్లిపో అన్నటువంటి పదాన్ని వాడారు. అనగా ఫెయిల్, గివ్ అవుట్ ఆర్ డై అవుట్ అన్నటువంటి అర్థాన్ని సూచిస్తుంది. స్టాప్ షైనింగ్ అనగా సూర్యుడు ప్రకాశించడం ఆపివేశాడు అని మనం అక్కడ గమనించాలి. ఆనాటి భౌగోళిక పరిస్థితులను గమనిస్తే ఆ రోజులు గ్రహణము ఏర్పడడానికి ఏమాత్రము కూడా అవకాశం లేని రోజులు. కారణం ఏంటంటే ఈ యూదులు ఎప్పుడు పస్కా పండుగను ఆచరించినా ఆ రోజు పౌర్ణమి రోజుగా ఉంటుంది, అనగా ఆ రోజు ఫుల్ మూన్గా ఉంటుంది. ఆ పౌర్ణమి రోజు సూర్యగ్రహణం ఏర్పడడానికి ఎంత మాత్రం అవకాశం లేదు. అప్పటికే అనగా క్రీస్తు శకం 29వ శతాబ్దం నవంబర్ 24న సూర్యగ్రహణం ఏర్పడినట్టు చూస్తాం. మరి యెరూషలేము పరిసర ప్రాంతాల్లో ఏర్పడినటువంటి ఆ చీకటి దేనికి సాదృశ్యంగా ఉంది అని చూస్తే కొన్ని విషయాలు నేను మీ ముందుకు తీసుకొని రావాలని ఇష్టపడుతున్నా. మొదటిది, అది నైతిక చీకటి. నైతిక చీకటికి చిహ్నం, ఎ సింబల్ ఆఫ్ మారల్ డార్క్నెస్ అని అంటారు. లూకా 20:53లో యేసు ప్రభు ఆ గెస్తమనే తోటలో ప్రార్థనలు ఉన్నప్పుడు ఇస్కరియోతు యూదా ఆయన పట్టించడానికి ఆయన ఏమంటారు బంట్రోతులను తీసుకొని వచ్చినప్పుడు యేసు ప్రభు వారిని ఉద్దేశించి అంటున్నాడు, ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారము అనెను. ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారము. సో ఈరోజు బికాస్ ఆఫ్ దట్ పవర్ డార్క్నెస్ మీరు నన్ను పట్టుకోవడానికి వచ్చారు అంటూ ఆయన సంబోధించాడు. రెండవది, ఈ చీకటి ప్రవచనముల నెరవేర్పు. యోవేలు 2:31 వచనం, అలాగే ఆమోసు 8వ అధ్యాయము 9-10 వచనాలు మనం గమనిస్తే ఇది ప్రవచనముల నెరవేర్పు. ఆ రోజు ఏర్పడిన ఆ చీకటి మరి ప్రవచనముల ద్వారా చెప్పబడిన రీతిగా మరి దేవుని యొక్క మాటగా అది నెరవేర్చినట్లుగా చూస్తున్నాం. మూడవది, ఆ చీకటి దేన్ని సూచిస్తుందంటే రాజు మరణమునకు సంకేతం, పోర్టెంట్ ఆఫ్ ది డెత్ ఆఫ్ కింగ్ అన్నటువంటి మాట చూస్తున్నాం. క్రీస్తు శకం 1వ శతాబ్దమునకు చెందినటువంటి ఫిలో అన్నటువంటి యూదా చరిత్రకారుడు ఈ విషయాన్ని ఉటంకిస్తూ ఆయన అన్నాడు, ఇది అసాధారణమైనటువంటి గ్రహణములలో ఒకటిగా, అనగా ఒక రాజు యొక్క మరణమును లేదా ఒక ముఖ్య పట్టణం యొక్క వినాశనాన్ని సూచించేదిగా ఉంటుంది అని ఆయన పేర్కొనడం జరిగింది. నాలుగవది, తండ్రి యొక్క కోపం, ఎ ఫాదర్స్ యాంగర్. అద్వితీయ కుమారుని పట్ల ఆనాటి ప్రజలు చూపుతున్నటువంటి దాష్టికం లేదా ఆయన పట్ల చూపుతున్నటువంటి ఆ వ్యతిరేకత, తండ్రి అయిన దేవుడు దానిని బట్టి వారికి తీర్పునిస్తున్నాడు. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 10-11 వచనాల్లో లోకుల చెడుతనమును బట్టి చంద్రుడు ప్రకాశింపకుండా సూర్యుడు చీకటి కమ్మెను అన్నటువంటి మాటని మనం అక్కడ చూస్తున్నాం. అలాగే ఐదవది, మానవాళి యొక్క పాపమునకు తండ్రి యొక్క తీర్పుగా ఈ చీకటి ఉంటున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాపము, ఎ ఫాదర్స్ జడ్జ్మెంట్ ఆన్ సిన్స్ ఆఫ్ ద వరల్డ్. పాపము చీకటి క్రియగా మనం అర్థం చేసుకుంటాం. సర్వలోక పాపములు పరిహరించబడాలి అంటే ఆ పాపమును తీసివేయడానికి ఒక పరిశుద్ధుడైన దేవునికి మాత్రమే సాధ్యం. సో అందుకే ఈవెన్ బైబిల్ మాత్రమే కాదు, ఈవెన్ వేదాలు కూడా యేసు ప్రభు యొక్క త్యాగాన్ని వర్ణిస్తూ ఉన్నాయి. సామవేదంలోని 2వ భాగమైన తాండ్రియ మహాబ్రాహ్మణంలో ఈ శ్లోకం ఈ రీతిగా వ్రాయబడి ఉంది, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం, తద్రక్తం పరమార్థైన పుణ్యదాన బలియాగం. అనగా సర్వలోక పాపములు పరిహరించబడాలి అంటే పరమార్థుడైనటువంటి పుణ్య వ్యక్తి యొక్క రక్తము చిందించబడాలి. ఆ పరమార్థుడైనటువంటి వ్యక్తి ఎవరు అంటే ఒక యేసుక్రీస్తు ప్రభువారే. ఆయనే సర్వలోక పాపములు మోసుకుని ఆయన రక్తమును చిందించి ఆయన మన కొరకై రక్షణ సిద్ధపరిచాడు. ఇది దేవుని తీర్పుగా మనము అభివర్ణించాలి. వాస్తవంగా దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడైనటువంటి వ్యక్తిగా ఉంటుండగా
తన ప్రియకుమారుని భుజములపైన పాపభారము మోపబడినప్పుడు ఆ ప్రియకుమారుడు పాపముగా చేయబడ్డాడు. సో పరిశుద్ధుడైన దేవునికి పాపమునకు సాంగత్యము లేదు గనుక ఆ దేవుడు ఆ కొద్ది నిమిషములు ఆ యాగము నిమిత్తమై, ఆ బలి నిమిత్తమై తన ప్రియకుమారుని చెయ్యి విడిచినట్టుగా చూస్తున్నాం. అందుచేత ఆ విడవబడిన స్థితిలో ఆ కుమారుడు ఆ తండ్రిని సంబోధిస్తున్నాడు. లేదా ఇప్పుడు ఆ కుమారుడిగా కాక ఆయన లోక పాపమును మోసుకొని పోతున్న వ్యక్తిగా తండ్రితో మొరపెడుతున్నాడు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు? ఎందుకు దేవుడు తన ప్రియకుమారుని చేయి విడిచిపెట్టాల్సి వచ్చింది అని అంటే, మొదటిది ఆయన మనల్ని తన కుమారులుగా స్వీకరించాలి. ఏ తండ్రి ప్రేమను విడిచిపెట్టి మనము లోకమును స్నేహించి దేవునికి దూరం అయిపోయామో ఆ దేవుని ప్రేమను తిరిగి మనం పొందుకోవాలి, ఆయన కుమారులుగా చేయబడాలి. అందుకే దేవుని వాక్యంలో వ్రాయబడింది, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో, నిన్ను విడువను ఎడబాయను అని వ్రాయబడిన మాట నిజమే. మనము పాపములు చేస్తూ దేవుని మహిమను పొందలేకుండగా ఆయనే తన ప్రియకుమారుని మన కొరకు పంపాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన ప్రియకుమారుని ఈ లోకంలోనికి పంపినని గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనములు బోధిస్తుంది. సో మనం ఆయన ప్రియకుమారులుగా స్వీకరించడానికి, తన దత్త కుమారులుగా స్వీకరించడానికి ఆయన చేయి విడిచిపెట్టాడు. రెండవది, మన పాపములు ప్రక్షాళన చేయుట కొరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పాపములు ప్రక్షాళన చేయబడకపోతే, మన పాపములు క్షమించబడకపోతే మనము దేవుని రాజ్య వారసులం కాలేము. అందుచేత దేవుని వాక్యం చెప్తుంది, యేసు రక్తము ప్రతి పాపమును కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. సో ఈ ఉదయకాలాన నీ పాపములు ఒప్పుకొని దేవుని బిడ్డగా నువ్వు చేయబడాలి. ఎందుకు ఆయన చేయి విడిచాడు తన ప్రియ కుమారుడంటే, మనము నీతిమంతులుగా చేయటానికి. అందుకే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5:21 అంటాడు, ఎందుకనగా మనం ఆయన యందు నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మనము నీతిమంతులుగా చేయబడ్డానికి దేవుడు తన ప్రియ కుమారుని పాపమునకు అప్పగించాడు. ఆ పాపము ఆ సిలువలో యేసు ప్రభు యొక్క భుజములపై మోపబడి అది పరిహరింపబడినట్లుగా చూస్తున్నాం. మరొక మాట, ఎందుకు దేవుడు తన ప్రియకుమారుని చేయి విడిచాడు అంటే, మనము శాప విముక్తులము చేయబడ్డానికి. మ్రాను మీద వ్రేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడు. అయితే ఆ శాపం నుండి మనం విడిపించడానికి దేవుడే మన కొరకే తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలాన ఈ వాక్యమును వింటున్నటువంటి వారు, వీక్షిస్తున్నటువంటి వారు ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకోవాలి. పరిశుద్ధుడైన దేవుడు తన ప్రియ కుమారుని మన కొరకై పాపముగా చేయుట ద్వారా, లేదా మన పాప భారమును ఆయనపై మోపుట ద్వారా మనల్ని నీతిమంతులుగా చేశాడు, విమోచించాడు, తన ప్రియ బిడ్డలుగా చేసుకున్నాడు. ఇంకా యేసయ్యకు దూరంగా నువ్వు ఉంటే ఉదయకాలన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభుని వద్దకు రండి, ఆయన అనుగ్రహించడి ఆ గొప్ప రక్షణ మీరు పొందుకొని నిత్య జీవం కొరకై మీరు సిద్ధపడుదురు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు. మరొక మారు ఈ ఉదయకాలంలో మీరు అనుగ్రహిస్తున్న ఈ భాగ్యమును బట్టి వందనములు. విత్తబడిన వాక్యం కొరకై స్తోత్రాలు. మా కొరకై పాపమెరుగని మీరు పాపముగా చేయబడ్డారు ప్రభువా, తండ్రి చేత విడవబడ్డారు. అయితే ప్రభువా, ప్రాయశ్చిత్తమును చేయుట ద్వారా తండ్రి యొక్క సింహాసనమునకు ప్రభువా మీరు మరి యోగ్యుడిగా చేయబడి తండ్రి సింహాసనం ముందు కూర్చొని మమ్మల్ని కూడా మీ ప్రియబిడ్డలుగా స్వీకరించినారు. నీకే కృతజ్ఞతలు. ఈ రీతిగా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించి కృపాక్షేమములతో నడిపించమని మరొకసారి మీకు వందనములు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించునుగాక. ఆమెన్.